So now we start the important theorem. This is the every splitting field K over F is finite extension అంటే నథింగ్ బట్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అని చెప్పాలి. ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్. సో దిస్ ప్రూఫ్ ఈజ్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ డెఫినేషన్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అండ్ నోన్ థియరం ఇన్ ది ఫస్ట్ యూనిట్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో నౌ వీ స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ థియరం. ఫస్ట్ వీ రైట్ ది గివెన్ డేటా. సో గివెన్ K ఈజ్ splitting field of f of x over f. So K is the splitting field. By the definition of splitting field, f of x factors into linear factors completely. And that is f of x can be written as this form. ఎలా రాయొచ్చు f of x is equal c into x minus u1 x minus u2 into x minus u1. సో ఇక్కడ u1 u2 un ఎక్కడ ఉంటాయి? ఈచ్ ui ఎక్కడ ఉంటుంది? బై ది డెఫినేషన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ కేలో ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. K ఈజ్ ఈక్వల్ టు జనరేటెడ్ ఓవర్ ఎఫ్ అండ్ u1 u2 అండ్ సో ఆన్ un అనమాట. ఇవన్నీ ఎక్కడివి? కేలో. సో ఈ రెండు ఏంటి? బై ది డెఫినేషన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అనమాట. స్ప్లిట్టింగ్ ఫీల్డ్ డెఫినేషన్ నుంచి ఎలా రాయగలిగాం? అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసాం. మనం ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేశాం. ఏంటి ఆ అబ్జర్వేషన్ అంటే చూద్దాం. సో ఫ్రమ్ ది డెఫినేషన్ ఈ పాలినామియల్ ఏమంటాం? నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. ఈ డెఫినేషన్ నుంచి u1 u2 un ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతాయి? రూట్స్ అవుతాయి. అంటే ఈచ్ ui అనేది ఏంటి? బిలాంగ్స్ టు కే దేనికి ఎక్స్టెన్షను? ఎఫ్కి ఎక్స్టెన్షన్. అయితే దిస్ ui ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? నాన్ కాన్స్టెంట్ పాలినామియల్. అంటే ఇక్కడ చూడండి, ఒక ఎక్స్టెన్షన్ కేలో ఉన్నటువంటి ui అనే n ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి? ఈ పాలినామియల్కి రూట్ అవుతున్నాయి. ఈ పాలినామియల్ ఓవర్ ఎక్కడుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఉంది. అయితే మీకు వెంటనే ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అనే చాప్టర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి ఎలిమెంటు ఈ ఓవర్ ఎఫ్లో ఉన్న నాన్ కాన్స్టెంట్ పాలినామియల్కి రూట్ అని తెలిస్తే ఆ ఎలిమెంట్ని ఏమంటాం? ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అంటాం. అంటే ఇక్కడ ఈచ్ ui అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాన్ కాన్స్టెంట్ పాలినామియల్కి రూట్ అని తెలుసు కాబట్టి ఈ యుఐని ఏమంటాం? ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అంటాం. ui అంటే u1 u2 అండ్ సో ఆన్ un. ఈ విధంగా n ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? కేలో ఉన్నాయి. అవన్నీ ఏమవుతాయి? ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అవుతాయి అని తెలుసు. అయితే నౌ వీ ఐడెంటిఫై అనదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది లాస్ట్ క్లాస్. అయితే ఇక్కడ చూడండి, K ఈజ్ ఈక్వల్ టు జనరేటెడ్ ఓవర్ ఎఫ్ అండ్ u1 u2 un అయితే దీన్ని ఏమంటాం? కేని ఫైనెట్లీ జనరేటెడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఎలాగాని ఉంది అంటే K ఈజ్ కాల్డ్ ఫైనెట్లీ జనరేటెడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఇలా ఉంది కాబట్టి అంటాం. ఈ ఫైనెట్లీ జనరేటెడ్ ఎక్స్టెన్షన్లో ఈ n ఎలిమెంట్స్ కూడా ఏం జరిగినాయి? ఈ n ఎలిమెంట్స్ కూడా ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అయినాయి. అంటే ఇన్ ది ఫైనైట్లీ జనరేటెడ్ ఎక్స్టెన్షన్ ఆల్ జనరేటర్స్ ఆర్ ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్. అలా అయితే నేను ఒక థియరంలో చెప్పాను, ఈ కేని ఆల్జిబ్రాయిక్ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటాను. అంటే ఇన్ ది ఫైనైట్లీ జనరేటెడ్ ఎక్స్టెన్షన్ ది ఆల్ జనరేటర్స్ ఆర్ ఆల్జిబ్రాయిక్ ఓవర్ ఎఫ్ అయితే అప్పుడు ఈ కేని ఏమంటాను నేను? ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటాం. నోన్ థియరంలో ఎవ్రీ ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ కాబట్టి కేని ఏమంటాం? ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఇక్కడ వాట్ ఈజ్ కే? స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఒక పాలినామియల్ యొక్క స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆ పాలినామియల్ యొక్క ఓవర్కి ఏమవుతుందని చెప్పాను? ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అని చెప్పాను. సో దిస్ కంప్లీట్స్ ది థియరం. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థియరం అన్నమాట. సో నౌ వీ స్టాప్ దిస్ థియరం. నెక్స్ట్
యూనిక్నెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఫీల్డ్, దీన్ని ఈ థియరమ్ని మనం వదిలేద్దాం బాబు. నెక్స్ట్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఇన్ ది చాప్టర్. అంటే ఈ చాప్టర్లో మనం మ్యాక్సిమం ఒక థియరమే చెప్పుకున్నాం మనం స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అనే చాప్టర్లో. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి నెట్ టైప్ ఆఫ్, సెట్ టైప్ ఆఫ్ డిగ్రీ లెక్చరర్స్లో బాగా యూజ్ అవుతాయి. దీస్ ఆర్ ది ఈక్వలెంట్ కండిషన్ థియరం, దీన్ని కూడా మనం వదిలేద్దాం. నెక్స్ట్, ఒక ఫైనైట్ ఫీల్డ్స్ అనే చాప్టర్స్ ఉంది, ఒక చాప్టరు. దానిలో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇది అనదర్ చాప్టర్, నార్మల్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఒక థియరం చెప్పాము మనం. ఈ థియరం స్టేట్మెంట్ ఒక్కసారి చూద్దాం. So this is a theorem, this is equivalent condition theorem. So this is first condition, second condition, third condition. ఈ 3 కండిషన్స్ ఆర్ ఏమని చెప్పాను, ఈక్వలెంట్ అని చెప్పాను. ఈక్వల్ అంటే ఒక కండిషన్ జరిగితే అన్ని కండిషన్ జరుగుతాయి. ఈ 3 కండిషన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. సో నేను రీడ్ చేస్తాను 1 by 1. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఎవ్రీ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఇన్ ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ ఏ రూట్ ఇన్ ఈ. అంటే మీరు ఏదైనా ఒక ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఓవర్ ఎఫ్లో తీసుకుంటే దీనికి నంబర్ ఆఫ్ రూట్స్ ఉండొచ్చు. దీంట్లో అట్లీస్ట్ ఒక రూట్ అయినా ఈ ఎఫ్ యొక్క ఎక్స్టెన్షన్ ఈలో ఉంది అని ఇచ్చాడనమాట. దట్ ఈజ్ ది ఫస్ట్ కండిషన్. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ది సెకండ్ కండిషన్? E is the splitting field of family of polynomials in f of x. So that is second condition. అంటే ఏంటి, వీటిని ఏమంటాం, ఫ్యామిలీ అంటాం. ప్రతిది కూడా ఏంటి, పాలినామియల్. ఈ పాలినామియల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి. అంటే f1 ఆఫ్ ఎక్స్, f2 ఆఫ్ ఎక్స్, f3 ఆఫ్ ఎక్స్, ఇవన్నీ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి. అందువల్ల దీన్ని ఏమంటాం, ఫ్యామిలీ ఆఫ్ పాలినామియల్స్ అంటాం. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఇలాంటి ఫ్యామిలీకి ఈ అనేది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అని ఇచ్చాడు. సో దట్ ఈజ్ ది సెకండ్ స్టేట్మెంట్. ఈ ఈజ్ ది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ పాలినామియల్స్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ f1 ఆఫ్ ఎక్స్కి ఈ స్ప్లిట్టింగ్ ఫీల్డ్, ఈ f2 ఆఫ్ ఎక్స్కి ఈ స్ప్లిట్టింగ్ ఫీల్డ్, f3 ఆఫ్ ఎక్స్కి ఈ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అండ్ సో ఆన్. ప్రతి పాలినామియల్కి ఇది స్ప్లిట్టింగ్ ఫీల్డ్. స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి పాలినామియల్కి అన్ని రూట్లు ఈలో ఉన్నాయి. అంటే f1 ఆఫ్ ఎక్స్ యొక్క రూట్స్ ఈలో ఉన్నాయి, f2 ఆఫ్ ఎక్స్ యొక్క రూట్స్ ఈలో ఉన్నాయి అండ్ సో ఆన్ fn ఆఫ్ ఎక్స్ యొక్క రూట్స్ ఈలో ఉన్నాయి. దిస్ ఈజ్ ది సెకండ్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఫ్యామిలీ ఆఫ్ పాలినామియల్స్కి ఈ అనేది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అని ఇచ్చున్నాడు. దట్ ఈజ్ ది సెకండ్ కండిషన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ది థర్డ్ కండిషన్? ఏంటి థర్డ్ కండిషన్ అంటే, ఎవ్రీ ఇంబెడ్డింగ్ సిగ్మా ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ బార్ అంటే దిస్ ఈజ్ ఇంబెడ్డింగ్ అనమాట. ఇంబెడ్డింగ్ అంటే హోమో అండ్ 1 అనమాట. ఇలాంటి ఇంబెడ్డింగ్ ఎన్ని, ప్రతి ఇంబెడ్డింగ్ ఫ్రమ్ ఈ ఇంటూ ఎఫ్ బార్ దట్ కీప్స్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్ ఫిక్స్డ్ మ్యాప్స్ ఈ ఆన్ టు ఈ అనమాట. ఫిక్స్డ్ మ్యాప్ ఈ అంటే అదర్ వర్డ్స్ సిగ్మా మే బి రిగార్డెడ్ యాజ్ ఆటోమార్ఫిజం అనమాట. అయితే వాట్ ఈజ్ ది సెకండ్ కండిషన్ అంటే చూద్దాం. సో ఎవ్రీ ఇంబెడ్డింగ్ సిగ్మా ఫ్రమ్ ఈ ఇంటూ ఎఫ్ బార్ అంటే ఎఫ్ యొక్క ఆల్జిబ్రాయిక్ క్లోజర్ అనమాట. సో ఇది ఏమని చెప్పాలి అంటే, నేను ఇలాంటి ఇంబెడ్డింగ్ ఏమవుతుందని ఇచ్చాడంటే, ఇదే ఇంబెడ్డింగ్ ఎఫ్ నుంచి ఎఫ్కి ఐడెంటిటీ అవుతుందని చెప్పాడు. ఐడెంటిటీ అంటే ఏంటి, సిగ్మా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అని. తరువాత ఇదే సిగ్మా ఏమవుతుందని చెప్పాలంటే, ఈ నుంచి ఈకి ఆటోమార్ఫిజం అవుతుందన్నాడు. సో ఒరిజినల్గా సిగ్మా ఈ నుంచి ఎఫ్ బార్కు ఉంది, ఎఫ్ బార్ ప్లేస్లో
మరలా ఈ తీసుకుంటే ఈజ్ ఆటోమార్ఫిజం అని ఆటోమార్ఫిజం అని ఇచ్చాడు. దిస్ ఈజ్ ది థర్డ్ కండిషన్. ఏంటి థర్డ్ కండిషన్? ఇలాంటి ఏ ఇంబెడ్డింగ్ తీసుకున్నా అదేమవుతుంది, ఎఫ్ నుంచి ఎఫ్కి ఐడెంటిటీ అవుతుంది, ఈ నుంచి ఈకి ఆటోమార్ఫిజం అవుతుంది. సో ఈ రెండు కలిపి మీరు ఏమనొచ్చు, సిగ్మాని ఎఫ్ ఆటోమార్ఫిజం అని అంటాం. అంటే ఎవ్రీ ఇంబెడ్డింగ్ సిగ్మా ఫ్రమ్ ఈ ఇంటూ ఎఫ్ బార్ ఈజ్ ఎన్ ఎఫ్ ఆటోమార్ఫిజం అని అని ఈజీ అను ఎఫ్ ఆటోమార్ఫిజం. దీస్ ఆర్ ది 3 కండిషన్స్ అనమాట. ఇవన్నీ ఈక్వలెంట్ అని ప్రూవ్ చేస్తాం మనం. నేను థియరం ప్రూఫ్ అయితే చెప్పడం లేదు, బట్ ఈ 3 ఈక్వలెంట్ అంటే అర్థం ఏంటి, ఈ మూడిట్లో ఒక్కటి జరిగిన రిమైనింగ్ 2 కూడా జరుగుతాయి. అంటే ఈ మూడిట్లో ఒక్కటి రిమైనింగ్ మరి వాటికి ఈక్వలెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎట్ ది బిగినింగ్ ఈ ఏమన్నాడు థియరం స్టేట్మెంట్లో, ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఈ అనేది ఏంటి, ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈ అనేది ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయి ఉండి ఈ 3 కండిషన్ ఈక్వలెంట్ అని ప్రూవ్ చేసాం. అంటే ఈ 3 ఈక్వలెంట్ అని, సరి సమానం అని. అంటే ఈ మూడిట్లో ఒక్కటి జరిగిన రిమైనింగ్ జరుగుతాయి. అలా జరిగితే ఈ ఎక్స్టెన్షన్నే నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంట. సో డిఫైన్ ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ అంటే ఈ థియరం స్టేట్మెంట్ రాయాలి. ఈ థియరం స్టేట్మెంట్లో 3 ఈక్వలెంట్. అంటే రాబోయే మన క్లాసులో ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ నార్మల్ కావాలంటే ముందు ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అయి ఉండాలి, తర్వాత ఈ 3 కండిషన్లో ఏ ఒక్కటి జరిగినా చాలు. సో రాబోయే క్లాసులో నేను నార్మల్ చెప్పే దగ్గర ఈ మూడిట్లో ఏదో ఒకటి చెప్తా, ఏది ఈజీగా ఉంటే అది చెప్తాను. ఏది చెప్పినా రిమైనర్ 2 చెప్పినట్లే. అప్పుడు ఈ ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఏమంటాం, నార్మల్ ఎక్స్టెన్షన్ అంటాం. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ నార్మల్ ఎక్స్టెన్షన్. ఈ చాప్టర్లో ఈ డెఫినేషనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ నార్మల్ ఎక్స్టెన్షన్. సో అదే చెప్పాను, an algebraic extension E of f is called a normal extension if it satisfies the following one of the condition. ఈ 3 కండిషన్స్ అబౌవ్ థియరంలో. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఇన్ ది చాప్టర్. సో ఓకే, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ థియరం చెప్పాం, సెకండ్ చాప్టర్లో ఓన్లీ డెఫినేషన్ చెప్పాను, దట్ ఈస్ ది నార్మల్ ఎక్స్టెన్షన్. ఇది థర్డ్ చాప్టర్ అనమాట. ఈ థర్డ్లో ఒక థియరమో 2 థియరమో చెప్తాం. ఏంటి థర్డ్ అంటే మల్టిపుల్ రూట్స్ అనమాట. మల్టిపుల్ రూట్స్. వాట్ ఈజ్ ది మల్టిపుల్ రూట్ అంటాం. మల్టిపుల్ రూట్ అంటే ఏంటో చూద్దాం. సో నేను ఇవన్నీ నేను చెప్పను, సింపుల్గా చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూట్స్ ఉన్నాయి అనుకున్నాం. దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, 10 రూట్స్. ఈ 10లో ఏవైనా ఒక 3 రూట్స్ ఈక్వల్ అనుకున్నాం. అవి ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3. అంటే ఎన్ని రూట్స్ ఈక్వల్, 3 రూట్స్ ఈక్వల్. అప్పుడు ఈ 10లో ఈ 3 ఒకటి కిందే కౌంట్ అవుతుంది. ఇంకెన్ని ఉన్నాయి, 7. 7 + 1 ఎంత, 8. అంటే ఈ పాలినామియల్కి ఉండటానికి 10 ఉన్నాయి, బట్ ఎన్ని డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయి, 8 రూట్స్ ఉన్నాయి. అంటే ఒక 3 ఈక్వల్ అవుతాయి, రిమైనింగ్ 7 డిస్టింక్ట్ అనమాట. అయితే ఒక రూట్ ఎన్నిసార్లు ఈక్వల్ అయింది, 3 సార్లు ఈక్వల్ అయింది. అంటే మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈక్వల్ అయింది. అలా ఈక్వల్ అయితే ఈ రూట్ని ఏమంటానంటే మల్టిపుల్ రూట్ అంటాను. సో ఎన్నిసార్లు ఈక్వల్ అయింది, 3 సార్లు. ఆ 3ని మల్టిప్లిసిటీ అంటాం. సో ఒక రూట్ 2 సార్లు ఈక్వల్ అయింది అనుకోండి, దాన్ని కూడా మల్టిపుల్ రూట్ అంటాం. దాని మల్టిప్లిసిటీ 2 అంటాం. ఎన్నిసార్లు ఈక్వల్ అయితే అని అనమాట. సో మల్టిపుల్ రూట్ అంటే ఏంటి, ఒక రూటు మోర్ దాన్ 1 టైమ్స్ ఈక్వల్ అయితే, 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ, 2 కానీ 3 కానీ 4 కానీ, మినిమం 2 టైమ్స్ అనమాట. రూట్ ఈక్వల్ అయితే దాన్ని మల్టిపుల్ రూట్ అంటాము. మల్టిప్లిసిటీ అంటే ఏంటంటే 2 సార్లు ఈక్వల్ అయితే మల్టిప్లిసిటీ 2 అంటాం. ఒక రూట్ 3 సార్లు ఈక్వల్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం, మల్టిప్లిసిటీ 3 అంటాం అనమాట. సో ఒకవేళ ఒక పాలినామియల్కి 10 డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయి, దాని డిగ్రీ కూడా n అనుకోండి, అప్పుడు మీరేమంటారు, ఆ 10 రూట్స్ డిస్టింక్ట్. అప్పుడు ఆ రూట్స్ అన్నిటిని సింపుల్ రూట్స్ అంటాం. సింపుల్ అంటే ఏంటి, డిగ్రీ 1 అనమాట, మల్టిప్లిసిటీ 1 అనమాట. అంటే మల్టిప్లిసిటీ 2 అంటే రూట్ 2 సార్లు ఈక్వల్ అయింది. మల్టిప్లిసిటీ 3 అంటే రూట్ 3 టైమ్స్ ఈక్వల్ అయింది. 1 అంటే ఆ రూట్ అసలు ఈక్వల్ కాల. అలాంటి రూట్స్ని మనం ఏమంటాం, మల్టిపుల్ రూట్స్ అంటాం. అంటే ద రూట్స్ ఆర్ 2 టైప్స్. మల్టిపుల్ రూట్స్ అంటే మీన్స్ అన్ని రూట్స్ డిస్టింక్ట్ అని. సింపుల్ రూట్స్ అంటే మీన్స్ ఆల్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అని.
సో మల్టిపుల్ రూట్స్ అంటే ఏవో కొన్ని రూట్స్ ఈక్వల్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూట్స్ ఉన్నాయి, 10 ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఎన్ని ఉన్నట్లు? ఒకటే ఉన్నట్లు. ఒరిజినల్గా 10 ఉండాలి, ఆ 10 ఈక్వల్ అయినాయి అంటే మల్టిప్లిసిటీని ఏమంటాం? 10 అంటాం అనమాట. మల్టిప్లిసిటీని ఏమంటాం? 10. దాన్ని మల్టిపుల్ రూట్ అంటాం. సో ఇవన్నీ నేను ఇట్లాంటి డెఫినేషన్లో నేను చెప్పున్నాను. ఆ మల్టిపుల్ రూట్ని, ఆ డెఫినేషన్ చదవండి, నేను చెప్పిన మీనింగ్ మీకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ ఈ చాప్టర్లో ఈ థియరం చెప్తాను. ఇది కొన్నిసార్లు రిపీటెడ్ అయింది. సో ఏంటి ముందు థియరం స్టేట్మెంట్ని చెప్తాను. సో కరోలరీ అంటే ఈ అబౌవ్ థియరమ్స్ కూడా మనకు యూజ్ అవుతాయి అన్నమాట. అబౌవ్ థియరమ్స్ కూడా. అయితే ఇక్కడ చూడండి, నేను రీడ్ చేస్తాను థియరమ్ని. ఎనీ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ 0 హ్యాజ్ 0. ఆల్సో ఎనీ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓవర్ ఏ ఫీల్డ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ పి అంటే ప్రైమ్ నంబర్ నాన్ జీరో హ్యాజ్ మల్టిపుల్ రూట్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ g of x belongs to f of x such that f of x is equal to g of x పవర్ p అని చెప్పాలి. దీంట్లో 2 థియరమ్స్ ఉన్నాయి. ఏంటి మరలా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడుంది? ఓవర్ ఎఫ్లో ఉంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది గివెన్ డేటా. అయితే ఎఫ్ ఫీల్డ్ కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది? అయితే 0 లేదంటే ప్రైమ్ నెంబర్ పి అవుతుంది. అయితే దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ 0 అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ యొక్క అన్ని రూట్స్ సింపుల్ రూట్స్ అని చెప్పాలి. దట్ ఈజ్ ది ఫస్ట్ థియరం. సింపుల్ రూట్స్ మీన్స్ ఏంటి? ఆల్ రూట్స్ ఆర్ డిస్టింక్ట్ అని. రెండోది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్ పి అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మల్టిపుల్ రూట్స్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ మల్టిపుల్ రూట్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ఫామ్లో ఉందని చెప్పాలి? జీ ఆఫ్ ఏదో ఒక పాలినామియల్ జీ ఉండాలి, ఎక్స్ పవర్ పిలో ఉండాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ పవర్ పి. పి అంటే ఈ ప్రైమ్ నెంబర్. అంటే ఈ పాలినామియల్ ఇలాంటి పాలినామియల్ ఉందని చెప్పాలి. ఈ పాలినామియల్ ఇలా ఉంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రూట్స్ ఏం చెప్పాలి? మల్టిపుల్ రూట్స్. దిస్ ఈజ్ ఎ నెససరీ అండ్ సెకండ్ సఫిషియెంట్ కండిషన్. సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏమో అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ 0 అయితే ఈ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ యొక్క అన్ని రూట్స్ సింపుల్ అని చెప్పాలి. సెకండ్ ప్రాబ్లం ఏమో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ ప్రైమ్ నెంబర్ అయితే ఈ పాలినామియల్కి మల్టిపుల్ రూట్స్ ఉంటే ఈ పాలినామియల్ ఈ ఫామ్లో ఉందని, ఈ పాలినామియల్ ఈ ఫామ్లో ఉంటే ఈ పాలినామియల్ యొక్క రూట్స్ మల్టిపుల్ రూట్స్ అని చెప్పాలి. దట్ ఈస్ ది థీరం, స్టేట్మెంట్ ఆఫ్ ది థీరం అనమాట. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థీరం. ఇది రిపీటెడ్ అయిన థీరమే, అందుకే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. So now we start the proof of this theorem. So in this first we write the given data. What is the given data? So f of x ఏమన్నాడు? పాలినామియల్ అన్నారు. పాలినామియల్ అంటే రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇదే రిప్రజెంటేషన్ సమ్మేషన్ ఫామ్లో రాశాను అనమాట. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a0 ఇంటూ ఎక్స్ పవర్ 0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ పవర్ 1 a2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ ఎక్స్ పవర్ n లాస్ట్ టర్మ్. బి ఆయన ఏమని ఇచ్చున్నాడు? ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఓవర్ ఎఫ్ అని తీసుకోమన్నాడు. ఆఫ్టర్ దట్ ఈ పాలినామియల్ డెరివేటివ్ చేస్తున్నాం. డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ సమ్మేషన్ అట్లా ఉంచుదాం. ఏ కాన్స్టెంట్, ఎక్స్ఐకి డెరివేటివ్ ఏంటి? ఎక్స్ ఐకి డెరివేటివ్ ఏంటి? ఐ ఇంటూ ఎక్స్ పవరు ఐ మైనస్ 1 అనమాట. అదే ఇక్కడ రాసింది. సో డెరివేటివ్. అయితే ఇది కరోలరీ అంటే నోన్ థియరం మీద ఆధారపడుతుంది. ఆ థియరం ఏంటో రాశారు, ఆ రీడ్ చేస్తాను చూడండి. దెన్ బై నోన్ కరోలరీ బ్రాకెట్లో ఆ థియరం స్టేట్మెంట్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి an irreducible polynomial over f, then f of x has multiple roots if and only if f dash of x is equal to 0.
అంటే ఒక పాలినామియల్ యొక్క డెరివేటివ్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏముంటాయి, మల్టిపుల్ రూట్స్ ఉంటాయని దీనికి ముందు థియరమే నేను చెప్పాను. అది నీడ్ లేదు కాబట్టి నేను ప్రూఫ్ చెప్పలేదన్నమాట. యూజింగ్ దట్ థియరం వి ప్రూవ్ ది. అయితే ఇప్పుడు నేను సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను. చెప్పే ప్రాసెస్లో ఫస్ట్ ప్రాబ్లం వస్తుంది. సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు సెకండ్ ప్రాబ్లం యొక్క కేస్ 1 ఏంటి? సపోజ్ దట్ f of x has multiple roots. సో మల్టిపుల్ రూట్స్ అన్నాను. మల్టిపుల్ రూట్స్ అంటే ఈ థియరం ప్రకారం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏం కావాలి, 0. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, ఇందాక నేను రఫ్ చేశాను ఇది. సో ఇదేంటి, ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్. ఈ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 0 అయింది. ఇది 0 అయితే అంటే ఒక పాలినామియల్ ఈజ్ ఈక్వల్ 0 పాలినామియల్. 0 పాలినామియల్ అంటే ఈ పాలినామియల్ ప్రతి కోఎఫిషియంట్ 0 అంటే i ఇంటూ ఏఐ ఈజ్ ఈక్వల్ 0. i అంటే ఏంటి, ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 1 to n, 1 2 3 4 అండ్ జీరోస్ కావు. ఇంక ఏది జీరోస్ కావాలి, ఏఐ 0 కావాలి. అది పక్కన పెడదాం. సో ఇప్పుడు మన థియరము 2 కేసెస్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటేంటి, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 0 అయితే, రెండవది ప్రైమ్ నెంబర్ అయితే. ఈ విధంగా 2 పాసిబిలిటీని వాటిలో నేను ఫస్ట్ పాసిబిలిటీ నేను ఎఫ్ అనేది ఫీల్డ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ పి అని అనుకుంటా. ఆఫ్ క్యారెక్టరిస్టిక్ పి అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ పి. క్యారెక్టరిస్టిక్ డెఫినేషన్ ఏం చెప్తుంది, పి ఇంటూ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. పి ఇంటూ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటట్లుగా పి అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే నాన్ జీరో. ఇక్కడ చూడండి, ఇది పి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0 లాగా ఉంది. పి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0 లాగా ఉంది. ఇక్కడ పి నాన్ జీరో, పి ప్లేస్లో అయ్యి ఉంది కాబట్టి ఐ నాన్ జీరో, కాబట్టి ఏది 0 కావాలి, ఏఐ 0 కావాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఏఐ 0 అంటే A1 A0 0, సారీ ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. సో A1 0, A2 0 అండ్ సో ఆన్. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో A0 కాకుండా రిమైనింగ్ అన్ని జీరోస్ అంటే A1 మిగిలింది, A0. ఒక పాలినామియల్ కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే మిగిలితే ఆ పాలినామియల్ ఏమంటాం, కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. సో అదే నేను చెప్పాను. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అనమాట. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ వచ్చింది, ఎట్ ది బిగినింగ్ పాలినామియల్ అనేది నాన్ కాన్స్టెంట్ ఇచ్చున్నారు, లేదంటే ఇర్రెడ్యూసిబుల్ అని ఇచ్చున్నారు. ఎవ్రీ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఈజ్ నాన్ కాన్స్టెంట్ అనమాట. నాన్ కాన్స్టెంటే డిగ్రీ ఎలా ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అలాగా ఉండాలి. సో అందువల్ల ఇది కాంట్రడిక్షన్. ద కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, సో టు ది ఫ్యాక్ట్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ అనుకో. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్ అనమాట. ఏంటి అవర్ సపోజిషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమున్నాయి అనుకున్నాను, ఇక్కడ మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి అనుకున్నాను. సపోజ్ అనుకున్నా మల్టిపుల్ రూట్స్ అంటే రాంగ్ వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏముంటాయి, సింపుల్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సింపుల్ రూట్స్ ఉంటాయి. ఎప్పుడు క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ పి అనుకున్నా, పి అంటే నాన్ జీరో కాబట్టి సరిపోదు. సో పక్కన పెడదాం. సో దిస్ కంప్లీట్ ది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ పి అని అనుకున్నాం. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ పి అని అనుకున్నాం. పి ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఫీల్డ్ ఎఫ్ అయితే క్యారెక్టరిస్టిక్ డెఫినేషన్ ఏంటి, పి ఇంటూ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎఫ్ ఈజ్ 0 అనమాట. పి ఇంటూ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 0 అయితే ఇలా జరిగితే ఇప్పుడు మనకి 2 రిజల్ట్స్ ఉన్నాయి. ఐ ఇంటూ ఏఐ ఈజ్ ఈక్వల్ 0 ఉంది, ఇందాక చెప్పాను. ఇప్పుడేమో పి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పాను.
అంటే వీటిని ఏమంటాం, ఈ పి అనేది ప్రైమ్ నెంబర్ అయితే ఈ పీనే ఆర్డర్ ఆఫ్ ఎఫ్ అంటాం మనం, ఆర్డర్ ఆఫ్ ఎఫ్ అంటాం. సో మన గ్రూప్ థియరీలో ఒకటి ఉంది, ఏదైతే ఆర్డరో అది లీస్ట్ అనమాట. ఈ పి ఆర్డర్ కాబట్టి లీస్టు. సో ఇది ఒకే ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ పి ఆర్డర్ కాబట్టి చిన్నది, అప్పుడు చిన్నది పెద్దదాన్ని డివైడ్ చేయాలంటే పి డివైడ్స్ ఏం కావాలి, ఐ కావాలి. సో ఈ రెండింటి నుంచి గ్రూప్ థియరీ ఫార్ములాని నేను అప్లై చేస్తే, సో చిన్న నంబర్ పి డివైడ్స్ అనదర్ నంబర్ అనమాట, పి డివైడ్స్ ఐ అనమాట. సో పి డివైడ్స్ ఐ అయితే బై ది డెఫినేషన్ ఆఫ్ డివైడ్స్, సో ఏమని రాయొచ్చు, ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు. ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు. ఇక్కడ ఐ అంటే 1 2 అండ్ సో అని. సో అది పక్కన పెట్టేద్దాం. యూజింగ్ దిస్ రిజల్ట్ ఇక్కడ ఎట్ ది బిగినింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రాశాను కదా సమ్మేషన్ ఫామ్లో, దాన్ని ఎక్స్పాండ్ చేసి రాశాను, దాన్ని ఇక్కడ ఎక్స్పాండ్ చేసి రాశాను. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో A0 A1 A2 అండ్ సో AN అంటే 1 2 3 అండ్ సో n ఉన్నాయి. సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈ ఐ దగ్గర 1 తీసుకుంటే 1ని మీరు ఏమని రాయొచ్చు, పి ఇంటూ K1 అని రాయొచ్చు. 2ని ఏమని రాయొచ్చు, పి ఇంటూ K2 అని రాయొచ్చు. అండ్ సో nని ఏమని రాయొచ్చు, పి ఇంటూ KN అని రాయొచ్చు. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను దీంట్లో. సో అయితే ఇక్కడ ఐ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి. అంటే A0 వాల్యూ తెలీదు, A0గానే ఉంచాను. సో A1 ఇంటూ ఎక్స్ పవర్ ఏమనుంది అక్కడ, ఎక్స్ పవర్ 1 ఉంది. ఆ 1 దగ్గర ఏమని రాశాను, పీ పవర్ K1. తర్వాత ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే 2 ఉంది. ఆ 2 దగ్గర ఏమని రాశాను, పి ఇంటూ K2 అని రాశాను అండ్ సో ఆన్. సో ఇప్పుడు వీటన్నిటిని ఈ పాలినామియల్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే, అబ్జర్వ్ ది పాలినామియల్ చేసినట్లయితే మీరు కాన్స్టెంట్స్ దగ్గర A0 A1 A2 అండ్ సో ఆన్ AN ఉన్నాయి. వేరియబుల్ దగ్గర ఏమనుంది, ఎక్స్ పవర్ పి ఉంది. అంటే ఈ పాలినామియల్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ పిలో పాలినామియల్ అవుతుంది. ఈ పాలినామియల్ ఒక నేమ్ ఇచ్చాను జి. దేనిలో పాలినామియల్, ఏ వేరియబుల్లో పాలినామియల్, ఎక్స్ పవర్ పిలో పాలినామియల్. అందువల్ల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దిస్ పాలినామియల్ నేమ్డ్ యాజ్ జి. వేరియబుల్ ఏంటి, ఎక్స్ పవర్ పి కాబట్టి ఎక్స్ పవర్ పి అని రాశాను అనమాట. సో అందువల్ల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఫామ్లో ఉంది, జీ ఆఫ్ ఎక్స్ పవర్ పి లాగా ఉంది. జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. సో నేనేమని చెప్పాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మల్టిపుల్ రూట్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫామ్లో ఉందని చెప్పాను. సో దిస్ కంప్లీట్స్ ది థీరం అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థీరము. నెక్స్ట్ వీ స్టార్ట్ అనదర్ ఇంపార్టెంట్ థీరం. సో ఈ థీరము నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయింది మనకి. సో ముందు నౌ రీడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ దిస్ పాలినామియల్. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమన్నాడు, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్లో ఉంది, ఈజ్ అన్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఓవర్ ఎఫ్. అయితే దెన్ ఆల్ రూట్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యావ్ ది సేమ్ మల్టిప్లిసిటీ అని చెప్పాలి. సో నౌ వీ ఎక్స్ప్లెయిన్ ది థీరం. అంటే మనకి థీరంలో ఏమిచ్చున్నాడు, ఒక ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఓవర్ ఎఫ్లో ఉంది అన్నాడు. ఇది ఏ పాలినామియల్, ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. అయితే ఒక పాలినామియల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఓవర్ ఎఫ్లో ఉంటే ఏం చెప్పాలి, దీని యొక్క రూట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ ఒకే మల్టిప్లిసిటీ అని చెప్పాలి. అంటే ఒక రూట్ 3 సార్లు ఈక్వల్ అయింది అనుకోండి, రెండో రూట్ కూడా 3 సార్లు, మూడో రూట్ కూడా 3 సార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అన్ని రూట్స్ ఒక రూట్ ఎన్నిసార్లు ఈక్వల్ అయితే రెండో రూట్ అన్నేసార్లు ఈక్వల్, మూడో రూట్ అన్నేసార్లు ఈక్వల్ అండ్ సో ఆన్ అని చెప్పాలి. అంటే సేమ్ మల్టిప్లిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 3 రూట్స్ ఉన్నాయి, ఫస్ట్ రూట్ యొక్క మల్టిప్లిసిటీ 3 అయితే సెకండ్ రూట్ యొక్క మల్టిప్లిసిటీ కూడా 3నే, థర్డ్ రూట్ యొక్క మల్టిప్లిసిటీ కూడా 3నే అని చెప్పాలి. అయితే ర్యాండమ్గా దీన్ని ఏం చెప్తానంటే, ఈ పాలినామియల్కి 2 రూట్స్ తీసుకుంటాను, ఆల్ఫా 1 బీటా 1.
దీని మల్టిప్లిసిటీ 3 అనుకుంటే దీని మల్టిప్లిసిటీ కూడా ఏం చెప్పాలి 3. అంటే ఇది 3 సార్లు రిపీటెడ్ అయితే ఇది కూడా 3 సార్లు. ఏ 2 రూట్స్ తీసుకున్నా వాటి మల్టిప్లిసిటీస్ సేమ్ అని చెప్పానంటే అండ్ హెన్స్ ఆల్ రూట్స్ యొక్క మల్టిప్లిసిటీ కూడా సేమ్ అని చెప్పినట్లు. సో టు ఫాలో దిస్ ఇన్ఫర్మేషన్ వీ ప్రూవ్ ది థీరమ్ అన్నమాట. సో నెక్స్ట్ we start the proof of this theorem. This is also another most important theorem in the chapter. So now we start the proof. Let small f of x belongs to f of square bracket of x is an irreducible polynomial over f. So దీనికి ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఎనీ 2 రూట్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఎఫ్ బార్. ఎఫ్ బార్ అంటే ఎఫ్ యొక్క ఆల్జిబ్రాయిక్ క్లోజర్. అయితే ఇక్కడ చూడండి, ఈ పాలినామియల్ ఓవర్ ఎఫ్లో ఉంది. ఈ పాలినామియల్ యొక్క రూట్స్ ఎఫ్లో ఉండొచ్చు, దాని యొక్క ఎక్స్టెన్షన్లో ఉంటుంది, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఆల్ఫా యొక్క మల్టిప్లిసిటీ కే అని అనుకున్నా. కే అంటే నంబరు, అంటే ఆల్ఫా ఎన్నిసార్లు రిపీటెడ్ అవుతుంది కే టైమ్స్. సో నెక్స్ట్ బీటా కూడా రూటు, దీని యొక్క మల్టిప్లిసిటీ కే డాష్ అనుకున్నాం. అంటే బీటా అనేది ఎఫ్ఆఫ్ఎస్ రూటే, ఎన్నిసార్లు రిపీటెడ్ అవుతుంది కే డాష్ టైమ్స్. నేనేం చెప్పాలి, అన్ని రూట్స్ యొక్క మల్టిప్లిసిటీ సేమ్ అని చెప్పాలంటే ఈ రెండు యొక్క మల్టిప్లిసిటీ కే డాష్ అనుకుంటే కే ఈజ్ ఈక్వల్ ఏం చెప్తే సరిపోతుంది కే డాష్. కే ఈజ్ ఈక్వల్ కే డాష్ అని చెప్పాలంటే బై నంబర్ సిస్టమ్ కే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ కే డాష్, నెక్స్ట్ కే డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ కే, ఇలా చెప్పాలి. ఒకటి చెప్పి సిమిలర్లీ రెండోది చెప్తాను ఈ థియరంలో. సో సిమిలర్లీ అంటే అదే విధంగా రోల్స్ మార్చుకోవడమేనమాట. సో దట్ ఈజ్ ది మల్టిప్లిసిటీ. ఇక్కడ నేను మల్టిపుల్ రూట్స్ మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఆల్ఫా అనేది రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఫ్యాక్టర్ థియరీ ఏం చెప్తుంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తుంది. అంటే ఆల్ఫా కే టైమ్స్ మల్టిప్లిసిటీ కే కదా, కే టైమ్స్ రిపీటెడ్ అవుతుందంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, కే ఉంటాయి. అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ కే డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతూ ఈ కే అనేది లీస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా కూడా అవుతుంది. అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా నేను ఇక్కడ రాశాను అన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. సో కే ఈజ్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ ఆల్ఫా కాబట్టి మల్టిప్లిసిటీ డెఫినేషన్ రాస్తున్నా. ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ కే ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా సచ్ దట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ కే డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ కే డాష్ ఇది మల్టిప్లిసిటీ కాబట్టి ఇక్కడ కే డాష్ ఉండాలి. ఎక్స్ మైనస్ బీటా పవర్ కే డాష్ బి ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా విచ్ డివైడ్స్, ఇక్కడ రాశాను విచ్ డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట, విచ్ డివైడ్స్. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ మల్టిపుల్ రూట్. దిస్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ మల్టిపుల్ రూట్ విత్ రెస్పెక్ట్ ఆల్ఫా, ఇదేం విత్ రెస్పెక్ట్ టు బీటా అనమాట. సో అయితే ఇక్కడ ఏంటి, ఈ డెఫినేషన్ ఏం చెప్తుంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ కే డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యేటట్లుగా ఈ కే అనే పవరు ఎక్స్ మైనస్ ఆల్ హైయెస్ట్ పవర్, ఇంతకంటే చిన్నది ఉండదు. సిమిలర్లీ ఇక్కడ కూడా బీటా అనేది రూటు, దాని మల్టిప్లిసిటీ కే డాష్ కాబట్టి ఎక్స్ మైనస్ బీటా పవర్ కే డాష్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా విచ్ డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ కే డాష్ హైయెస్ట్ విత్ రెస్పెక్ట్ బీటా, కే హైయెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా. వీటన్నిటిని ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాం. యూజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 వీ ప్రూవ్ ది రిమైనింగ్. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తే సరిపోతుంది, కే ఈజ్ ఈక్వల్ టు కే డాష్ అని చెప్తే సరిపోతుంది, మల్టిప్లిసిటీస్ ఆరు సేమ్ అని చెప్తే సరిపోతుంది. సో దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఏమైనప్పటికీ హైపోథెసిస్ ఆఫ్ దిస్ థియరం ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఏమనుకోని బయలుదేరాం, ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఎఫ్ అండ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో ఆల్ఫా రూట్ అయితే నోన్ థియరం, వీ హ్యావ్ దట్ ఏం చెప్పొచ్చు,
మనకు ఫస్ట్ యూనిట్లో చెప్పాను అనమాట. ఆల్ఫా రూట్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ బై జనరేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే బీటా రూట్ అయితే సేమ్ ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ బై జనరేటెడ్ బై ఈ బీటా దేనికి రూట్, అది బీటా కూడా ఎఫ్కే రూట్ కదా, ఇదనమాట. సో ఈ రెండు థీరమ్స్ సేమ్ థీరమ్స్. ఈ రెండిట్లో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్. అప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐసోమార్ఫిక్ అవుతాయి. సో ఆ స్టెప్ ఇక్కడ రాశాను. సో యూజింగ్ అబౌట్ వీ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఐసోమార్ఫిక్ ఎఫ్ ఆఫ్ బీటా. అంటే ఈ రెండు ఐసోమార్ఫిక్ అంటే అర్థం ఏంటి? ఈ రెండింటి మిడిల్లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్నే సిగ్మా అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా నుంచి ఎఫ్ ఆఫ్ బీటాకి ఈ ఫంక్షన్ ఏమవుతుంది? ఫ్రమ్ ఎబో ఐసోమార్ఫిజం అవుతుంది. ఇలాంటి ఐసోమార్ఫిజం న్యాచురల్ ఐసోమార్ఫిజం అంటాం. అంటే సిగ్మా దృష్ట్యా ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఎఫ్లో ఎలిమెంట్ అవుతుంది, సిగ్మా దృష్ట్యా ఆల్ఫా ఇమేజ్ బీటా అవుతుంది. అంటే ఇలాంటి న్యాచురల్ ఐసోమార్ఫిజం దృష్ట్యా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అవుతుంది. తర్వాత సిగ్మా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అనమాట. ఎఫ్లో ఎలిమెంట్ ఇమేజ్ ఎఫ్లోవే, ఆల్ఫా ఇమేజెస్ బీటాస్ అవుతుంది. సో అది ఐసోమార్ఫిజం కాబట్టి దాని డెఫినేషన్ ఉంటుంది, దాని డెఫినేషన్ ఇది. సో దాని డెఫినేషన్ రాశాను. తర్వాత ఏవైనప్పటికీ ఈ సిగ్మాని ఏమన్నాం మనం? సిగ్మాని ఏమన్నాం? ఐసోమార్ఫిజం అంటే ఇంబెడ్డింగ్. మన ఆల్రెడీ ఒక థియరీ ఉంది, ప్రతి ఇంబెడ్డింగ్ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఈ సిగ్మాకి కూడా ఏముంటుంది? ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ ఏమనుకున్నాను? సిగ్మా స్టార్ అనుకున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎఫ్ బార్ నుంచి ఎఫ్ బార్కి. అయితే ఈ సిగ్మా యొక్క డొమైన్ ఇక్కడ ఎఫ్ కదా, సిగ్మా యొక్క డొమైను ఎఫ్. కాబట్టి ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి దీనికంటే పెద్దది, అందువల్ల ఎఫ్ బార్ తీసుకున్నాం. సిగ్మా స్టార్ అనేది ఈ సిగ్మాకి ఎక్స్టెన్షన్, ఎఫ్ బార్ నుంచి కోడొమైన్ మన కన్వీనియంట్ ఎఫ్ బారే తీసుకున్నాం. సో ఈ సిగ్మా ఐసోమార్ఫిజం కాబట్టి సిగ్మా స్టార్ ఐసోమార్ఫిజం అవుతుంది. సిగ్మా ఇంబెడ్డింగ్ కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఇక్కడ నేను సిగ్మా స్టార్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఎక్స్టెన్షన్ కాబట్టి సిగ్మా అండ్ సిగ్మా స్టార్ ఈక్వల్ ఆన్ ఎఫ్ అనమాట. ఎఫ్లో అన్ని ఎలిమెంట్స్ వద్ద ఈ రెండు ఈక్వల్ కూడా అవుతాయి. తర్వాత ఆల్రెడీ ఒక థియరీ ఉంది బాబు, ప్రతి ఇలాంటి హోమోమార్ఫిజానికి ఇలాంటి ఒక ఫంక్షన్ ఉంటుంది, దాని డెఫినేషన్ ఇలా. ఈ డెఫినేషన్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ చాప్టర్లో ఒక నోటు ద్వారా. అంటే ఇప్పుడు ఏటా ఆఫ్ అనగానే ఏం రావాలి? దీంట్లో పాలినామియల్ A0 ప్లస్ A1 ఎక్స్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాటి ఇమేజెస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఏటా స్టార్ ఉంది కదా, ఏటా ప్లేస్లో ఏం రావాలి? సిగ్మా స్టార్ రావాలి. సిగ్మా స్టార్ ఆఫ్ A0 ప్లస్ సిగ్మా స్టార్ ఆఫ్ A1 ఇంటూ ఎక్స్. సో దీన్ని ఎలా డినోట్ చేస్తాం కూడా నేను చెప్పాను అనమాట. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ ఏం రాశాను? ఏటా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అన్ని స్కేలార్స్ ఎఫ్లో తీసుకున్నా. ఎఫ్లో తీసుకుంటే సిగ్మా స్టార్ ఇమేజ్ సిగ్మా స్టార్ ఆఫ్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఏఐని అవుతుంది ఎక్స్టెన్షన్ డెఫినేషన్ నుంచి. అందువల్ల ఇప్పుడు మనకేమొచ్చింది? సో ఏటా ఆఫ్ సమ్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ అదే పాలినామియల్ వచ్చింది. అంటే ఏటా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్నే వచ్చింది మనకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్నే వచ్చింది. సో ఏటా ఈజ్ ఐడెంటిటీ అని మనకు అర్థమైంది, అది ఇక్కడ రాశాను అనమాట నేను. ఇప్పుడు సో యూజింగ్ దీని ఈక్వేషన్ నెంబర్ 3 అన్నాను. అయితే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ కేనేమన్నా ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా విచ్ డివైడ్స్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట, విచ్ డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్.
సో ఆ ఈక్వేషన్ని మనం యూజ్ చేస్తూ చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా పవర్ కే, ఇక్కడే ఉంది లాజిక్, ఈజ్ ది హైయెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనకి ఈక్వేషన్లో ఉంది. దెన్ ఆల్రెడీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఈక్వేషన్ నెంబర్ 1లోనే. ఇక్కడ ఎక్స్ మైనస్ బీటా పవర్ కే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా డివైజర్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇది డివైజరు, ఇది డివైజరు. ఈ డివైజర్లో మనకేం జరుగుతుంది, ఏది హైయెస్ట్, ఇక్కడ కే హైయెస్ట్. ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉంటే ఇది ఇక్కడ కే డాష్ ఉండాలి బాబు. రిమైనింగ్ ఇక్కడ కే డాష్ కంటే ఏది హైయెస్ట్, కే హైయెస్ట్. అప్పుడు కే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే డాష్. సో ఇదే విధంగా సిమిలర్లీ ఇక్కడ ఆల్ఫాతో చెప్పాను, ఇదే విధంగా ఇక్కడ స్టార్ట్ నుంచి బీటాతో చెప్పారు అంటే అప్పుడు దీనికి ఆపోజిట్ వస్తుంది. సో కే డాష్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. ఈ రెండింటి ఈక్వేషన్ నుంచి కే ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పినట్లు కే డాష్. కే ఏంటి, ఆల్ఫా యొక్క మల్టిప్లిసిటీ. కే డాష్ ఏంటి, బీటా యొక్క మల్టిప్లిసిటీ. రెండు రూట్స్ యొక్క మల్టిప్లిసిటీస్ ఈక్వల్ అని చెప్పాం. ఏవో రెండింటి యొక్క మల్టిప్లిసిటీస్ ఈక్వల్ అని చెప్తే అన్నిటి యొక్క మల్టిప్లిసిటీస్ సేమ్ అని చెప్పినాం. సో దిస్ కంప్లీట్స్ ది థీరం అన్నమాట. సో మనకి ఇంతటితో ఈ థీరమ్ని స్టార్ట్ చేద్దాం మనం. ఈ క్లాస్